ఫోటోలు వీడియోలు అనుకుంటా పబ్లిసిటీ ప్రచారాల కోసము పార్టీల లీడర్లు చేసే నిరసనలు కావివి. పోలీసులు ఎత్తుకొని జీపులు వేసుకొని పోగానే స్టేషన్లో కూర్చొని షాయిలు దాక్కుంటా బాగానే లడాయి చేసినాం అనుకునే కొందరు నాయకుల అసొంటి కొట్లాట కాదు ఇది. రేపటి కోసం, మా భవిష్యత్తు కోసం మేము సర్కార్తో చేస్తున్న జంగు అనుకుంటా జెన్జీ యూత్ దేశమంతా కదిలొస్తుంది. హాగో అట్లా ముంబైలో కూడా రోడ్డెక్కే వరకల్లా పోలీసులు చేసిన పనికిరాని పోరాటంలా ఎట్లా హుషారు చూపించిరో చూడండి. జంతర్ మంతర్ కాడికి జెన్జీతో పాటుగా జనాలందరూ వచ్చి జంగు చేస్తుంటే ఇంకో దిక్కు దేశమంతటా కూడా ఎక్కడోళ్ళక్కడ అలా సిటీల నిత్య నిరసనలు చేసుకుంటూ రోడ్ల మీదకి వస్తారు కదా. అట్లనే ముంబైలో కూడా నీట్ పేపర్ లీక్ మీద నిరసన చేస్తుంటే పోలీసులు రప్ప రంగంలో దిగి స్టూడెంట్లను జెన్జీ పోరలను వ్యాన్లు వేసుకొని పోతున్నారు. ఇక వాళ్ళ సోపతోళ్ళుండి వెనకంగా ఇట్లా వ్యాన్ డోర్ తీసే వరకలా ఎంబటే దిగి ఉరికి మళ్ళా నిరసనలు చేసిరు పోరలు. ఇక ఈ వీడియో ఇంత ఇంటర్నెట్ లో ట్రెండ్ అయ్యే వరకలా ఈ జెన్జీ పోరలు ఏమున్నరవా నిరసనలు ధర్నాల్లో తీరు టాలెంట్లు చూయించుకుంటా ఒకరికొకరు ఆసరై ఆపదలా కాపాడుకుంటా తోడు నిలబడుకుంటా తగ్గేదే లేదని లడాయి చేస్తున్నారు ఇట్లా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియో ముచ్చట ఇట్లుంటే గీ బుజ్జిని చూడుర్రి. ముంబైలోనే నిరసన చేసేటోళ్ళని పోలీసులు వ్యాన్లు వేసుకోపోతుంటే అడ్డం నిలబడి చలో పోనీర్రి చూసుకుందాం దమ్ముంటే నా మీదికి వెళ్ళిపోనీర్రి అనుకుంటా లోపటున్న పోలీసులను వీడియో తీసుకుంటా ధైర్యం చూపించింది. ఇక ఒక ఆడవిళ్ళకి అంత గుండె దమ్ముతో నిలబడితే మనం చూసుకుంటా కూర్చుంటామా అనుకుంటా కడమోళ్ళంతా గదిలోచ్చి వ్యాన్ అడ్డం నిలబడి నినాదాలు చేసిర్రు. ఇట్లా జెన్జీ అంటే సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తారు, పోటీల మీద పోస్టులు వేస్తారు, కానీ పొలిటికల్ ఏం తెలియదు. 11 అయ్యేదాకా నిద్ర కూడా లేవనోళ్ళు బయటకు వచ్చి కొట్లాడకపోయిర్రా అనుకునేటోళ్లకు తెలందాక పొద్దాక తేడా లేకుండా ఎండ వాన అరెస్టులు లాఠీ చార్జీలు టియర్ గ్యాసులు అన్న భయం లేకుండా బాజాప్తా కదిలొచ్చి ఢిల్లీకి వెళ్ళి గల్లీల దాకా పవర్ చూపించి పవర్లున్న పార్టీలకు సల్ల చెమటలు పట్టిస్తున్నారు. ఇట్లా దేశ యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో అని ఇప్పటికన్నా మరి సెంట్రల్ వెళ్తున్న వాళ్ళు ఏం దాకా సోయికొచ్చిర్రో ఏమో. విజయ్ మామ అనుకుంటా తమిళనాడులో కొందరు పిల్లలు వచ్చి రాని మాటలతోని కూడా దళపతిని ఫోన్లల్లా దగ్గరికి వెళ్ళే చూసుకుంటా సంబరపడుతుంటారు. అసలు ఎలక్షన్లు అంటే ఏంటివి, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎవరు అని ఏం తెలియకున్నా గానీ టీవీకే గెలవాలని టీవీలకు అతుక్కొని పోయిరు. విజయ్ సీఎం అయిందని తెలిసే వరకల్లా సీటీలు కొట్టి డ్యాన్స్లు ఆడుకుంటా సంబరాలు చేసుకున్నారు. అసొంటి కుట్టి ఫ్యాన్సే ఇలా విజయ్ పేరు మీద ఎక్కిలు పెట్టి ఏడుస్తారు. ఇట్లా పాపం దళపతి విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకను మొత్తానికి ఇలా గ్రాండ్ గా రిలీజ్ అయి టాకీస్లలో టాప్ లేపుతున్నది. గవర్నమెంట్ నా సినిమాని ఆపుతుందా, చలో నేనే గవర్నమెంట్ అయితే అని పంతం బట్టి మొత్తానికి ఎలక్షన్ల గెలిచి సీఎం అయ్యి ఇలా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ అన్న టైటిల్ కార్డుతోని పూనకాలు వస్తున్నాయి ఫ్యాన్స్ కు చూస్తుంటే. ఇక టాకీస్ల కాడ కటౌట్లు, డాన్సులు, పటాసులు, సంబరాల వీడియోలు, ఫోటోలే ఏడ చూసినా గనిగా టీవీలా, ఇన్స్టాలా, యూట్యూబ్లా, ట్విట్టర్లా అన్నిట్లా ఇవే అలచల్ చేస్తుండే వరకలా విజయ్ అంటే మస్తు ఇష్టపడే కుట్టి ఫ్యాన్స్ కూడా సినిమా చూడబుద్ధి అవుతున్నది పాపం. కానీ సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చే వరకల్లా పోరాలు పోలే కుట్ట అయింది. ఈడ చూడు ఓ పిల్లగాడు ఏడ్చుకుంటా ఏ తీరుగా అడుగుతున్నాడో. விஜய் படத்துக்கு ஒண்ணு உள்ள விட மாட்டாங்க தங்கம். எந்த தியேட்டர் போனாலும் விட மாட்டாங்க தங்கம். 18 வயசு ஆனாதான் உள்ள விடுவாங்களாமா. உனக்கு எத்தனை வயசாச்சு? 3 వయసు దాని ఆగుదే. 18 వయసు ఆనాదా ఉళ్ళ విడువాంగ. ఈ 3 ఏళ్ల పోరాడుండి నన్ను తీసుకపోరి విజయ్ మామ జననాయకన్ సినిమాకా నడుస్తుంటే మాకు కూడా ఇంట్లో అందరం కలిసిపోవాలనే ఉందిరా. కానీ 18 ఏళ్ల లోపు పిల్లల్ని టాకీస్లకు రానియర్రా, నీకు ఇంకా 3 ఏళ్లే అని చెప్తున్నా ఆయన కుట్ట. నాకు అవన్నీ తెలియదు, నన్ను తీసుకపోరి అని ఒక్క తిరిగి ఏడుస్తున్నాడు. ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, తమిళనాడులో చాలా మంది ఇళ్ళలో ఇదే పంచాది. అలా నేను మిమ్మల్ని ఏం ఒరియే డాడీ, పొద్దున్నే లేస్తా, స్కూల్కి పోతా, హోంవర్క్ చేస్తా, ఏ కూర వండినా తింటా, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు ఏం కావాలని అడగా. విజయ్ మామ లాస్ట్ సినిమా టాకీస్ లో చూస్తే డాడీ తీసుకపోర్రి అని ఒక్కటే ఏడిపిట్ల పిల్లలు పాపం. పిల్లల్ని చూస్తుంటే తల్లిదండ్రులకు కూడా బాధనే అవుతున్నది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అరే నిన్నిడిచిపెట్టి మేమైనా పోయి చూస్తున్నాంరా, పిల్లల్ని రాని ఎంత మొత్తుకున్నా అయినా కుట్ట వల్ల ఏడుస్తారు ఇట్లా. కానీ ఏ మాట కామాటే. ఉన్న హీరోలు అందరిలా విజయ్ కి బుడ్డ పోరాలున్న క్రేజ్ ఇంత అంతా కాదు. మరి అంబాడు కూడా రాని పోరని కాంచి అందరు పిల్లలు విజయ్ మామ దళపతి అనుకుంటా ఫోన్లల్లా, టీవీలా, పోస్టర్లల్లా ఏడగానొచ్చినా మురిసిపోయి చూసుకుంటా ముద్దులు పెడుతుంటారు. ఆఖరికి కార్టూన్ చూసే ఏజ్ ఉన్న పిల్లలు ఇలా అసెంబ్లీ మీటింగ్లు చూస్తుర్రంటే విజయ్ వల్లనే కదా ఇదంతా. మరి అంత ప్రేమగా చూసుకునే విజయ్ ఆఖరి సినిమా ఒక్కసారి టాకీస్ లో కల్లారా చూడాలని ఆ పసి మనసులకు కూడా ఉంటదే పాపం. మరి ఇక థియేటర్లో మిస్ అయినా కానీ రేపు టీవీలో, ఓటీటీలకు వచ్చినాక చూసి దళపతి కచేరీ అనుకుంటే డాన్సులు ఆడతారు కావచ్చు పోరిగా.